సకలేశ్వర్కి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. చూడండి వాతావరణం ఎలా ఉందో. సకలేశ్వర్ పోయే రూట్ అంటే ఇదే రూట్లోనే మనము కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము, అంటే ఆ దేవస్థానానికి వెళ్తున్నాము. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. మొత్తం ఇవే ఈ మిరియాల చెట్లు కానీ ఒక్క చెట్లు కానీ ఇవే ఉన్నాయి. వీళ్ళు ఇవి ఇంక ఎందుకు ఎక్కువగా పండిస్తున్నారంటే వీళ్ళకి బ్యాక్ వాటర్ చాలా బాగుంది అనమాట. ఇక్కడ బ్యాక్ వాటర్ వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఈ పంటలు పండిస్తారు. అందులో క్లైమేట్ కూడా వీళ్ళు బాగా సహకరిస్తుందిలేండి. ఎందుకంటే క్లైమేట్ చాలా కూలింగ్ క్లైమేట్ ఉంది అన్నమాట. ఇక్కడ పెద్దగా ఎండలు కాయవు, వర్షం ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఇంక మామూలుగా వాళ్ళకి అన్ని క్లైమేట్ సహకరిస్తుంది, వర్షాలు పడుతున్నాయి. తర్వాత ఏమంటే బ్యాక్ వాటర్ ఉన్నాయి. ఇంక అందువల్ల అన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి పంటలు పండిస్తున్నారు అనమాట. మనకి వాళ్ళకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి ఎంత పెద్ద మాన్లు, ఎత్తు మాన్లు ఉన్నాయో. మన ఆంధ్రాలో అంటే మన ఎక్స్పెషలీ చిత్తూరు డిస్టిక్లో నీలగిరి మాన్లు ఎంత ఎక్కువగా ఉన్నాయో అట్లా ఈ మాన్లు ఉన్నాయన్నమాట. వీటికి మిరియాల ఆకులను చూసారా, ఆ ఆకులు అది తీగ పైకి చుట్టుకొని వెళ్ళిపోయింది అనమాట. పైకి చుట్టుకొని వెళ్ళిపోయేసింది. ఈ మాను కొట్టేసినామనుకున్నా మళ్ళీ అది మ్యాక్సిమం కొట్టేసిన ఒక 1 month 2 months తర్వాత ఒక 5-6 కేజీలు కూడా ఉండదు అనమాట. ఎందుకంటే అది మాన్ అంతా పిప్పిగా ఉంటుంది, అంటే పొడి మాన్ అంతా అది. సో ఆ విధంగా ఉంటుంది. అది అంతా బూజ మాన్ లోపు ఉండేది. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. 3:20 ఏమైంది టైము. చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ. సకలేశ్వర పోయే రూటు కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పోయే దారి రెండు ఒకటే ఈ దారిలో పోతాను నేను. ఎందుకంటే నేషనల్ హైవే సెలెక్ట్ చేసుకోకుండా ఈ రూట్ సెలెక్ట్ చేసుకుంది అంటే ఈ రూట్లో అయితే మంచి ప్లేస్లు ఉంటాయి, చూపించవచ్చు, సైట్ సీయింగ్స్ చాలా బాగుంటాయి అని చెప్పేసి ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ రూట్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇలాంటి ప్లేస్లో జర్నీ చేయడం కూడా కొద్దిగా చాలా అంటే ఆనందంగా ఉంది, కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి. అందులో కారులో జర్నీ చేయడం ఒక రకము, బైక్లో జర్నీ చేయడం ఒక రకము. ఇక్కడ మెయిన్ ఏమంటే నేను తెలుసుకున్న విషయం ఏమంటే ఇక్కడ కాఫీ తోటల్లో ఎక్కువగా పనిచేయడానికి అస్సాం నుంచి వస్తారంటారంట. నిన్న యోగేష్ అనే అబ్బాయి చెప్పాడు నాకు, అస్సాం నుంచి వస్తారన్న ఇక్కడికి వర్క్ చేయడానికి. లోకల్ వాళ్ళు ఎక్కువగా పెద్దగా వర్క్ చేయరు, వాళ్ళు మనుషులు పెట్టించుకొని వర్క్ చేపిస్తారు అని చెప్పాడు అనమాట. అంటే వాళ్ళకి అస్సాం వాళ్ళకి అక్కడ కూడా ఎక్కువగా పండిస్తుంటారు కదా, అస్సాం కానీ కోల్కతా కానీ అక్కడ డార్జిలింగ్ అలాంటి ప్లేసుల్లో. సో అందుకని వాళ్ళు అక్కడ పని చేసిన అనుభవం ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడికి ఈ చిక్మంగళూరు జిల్లాకు వచ్చేసి, ఈ చిక్మంగళూరు జిల్లాలో ఈ బేలూరు కానీ శృంగేరి కానీ హొర్నాడు కానీ కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూట్లలో కానీ వాళ్ళు ఎక్కువగా ఈ పంటల మీద ఆధారపడతారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారనమాట. చూడండి ఎలా ఉన్నాయో. కాఫీ గింజలు అంటే సూపర్గా ఉన్నాయి అబ్బా కాఫీ గింజలు. ఎవరైతే కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉందో వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కాఫీ పొడి తీసుకుంటే 1 కేజీ తీసుకున్నా దగ్గర ఒక 6 నెలలు ఈజీగా వస్తుంది. ఈ రూట్ అంతా ఎక్కువగా నేను చూసినంత వరకు కూడా ఈ రూట్ ఎక్కువగా కాఫీ గింజలు, ఒక్కలు, తర్వాత వచ్చేసిందను ఈ తలంపాకులో ఎక్కువ చూసాను నేను. నెక్స్ట్ కొక్కే సుబ్రహ్మణ్య స్వామి రూట్ నుంచి ధర్మస్థలం పోయే రూట్లు అయితేనా ఎక్కువ టీ తోటలు వస్తాయన్నమాట. టీ ఆకు తోటలు ఎక్కువ వస్తాయి. అవి నేను చాలాసార్లు చూసాను నేను. అవి ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఆ టీ తోటలని. ఈ క్లైమేట్లో వస్తూ ఉంటే అది ఒక మధురానుభూతిలేండి, అది చెప్పలేము, మాటల్లో చెప్పలేము. లైవ్లో అనుభవిస్తుంటే తెలుస్తుంది. లైట్గా తుంపరు రాలుతూ ఉంది, చిలుకలు పడుతూ ఉన్నాయి. చూడండి ఇక లెఫ్ట్ సైడ్ వాళ్ళు కొంతమంది ఏంటివి వరి పండించారనమాట, అంటే రైస్ పండించారు ఇక్కడ వాళ్ళు. అంటే అక్కడక్కడ కొన్ని ప్లేస్లోనే రైస్ పండిస్తారు కానీ అన్ని ప్లేస్లో అయితే పండించలా. అంటే వాటర్ వాళ్ళకి దగ్గరగా ఉన్నాయనుకోండి, కెనాల్ అంటే నది దగ్గరగా పోతా ఉంది అనుకోండి, వాళ్ళు పండిస్తారనమాట ఇది వరిని. కొంతమంది అయితేనా ఈ ఒక్క తోటల మీద ఆధారపడినారు, ఒక్క తోటలు కానీ ఈ కాఫీ గింజల మీద ఆధారపడినారు. చూడండి ఎలా ఉన్నాయి పెద్ద పెద్ద మాన్లబ్బా. మా ఊర్లో సూపురంలో ఈ నీలగిరి చెట్లు ఏ విధంగా హైట్ ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయి బా ఈ మాండ్లు. ఈ
మిరియాల గింజలు ఉన్నాయి చూసారా, ఆ మిరియాల గింజలు మాన్లు అంత హైట్ కొంత పొడుగు ఉన్నాయన్నమాట. ఎక్కడైనా చూడు, నేను ఎన్నోసార్లు చెప్పాను ఇప్పటికే, మీకు మీరు విసిగా వేసి ఉండొచ్చు. అందరూ వీళ్ళ ఇండ్లు మాత్రం సూపర్గా ఉన్నాయబ్బా. అన్ని పెంకుటిన్లు, పైన మోల్డింగ్ వదిలి పెంకుటిన్లు ఉన్నాయి. ఎంత చల్లగా ఉందో వాతావరణము. వీళ్ళు ఇక్కడ ఎట్లున్నారో ఏమో భగవంతునికే తీరాల. డిఫరెంట్ వాతావరణము అన్నీ. వీళ్ళకి నేను చూసాను, బాగా అబ్జర్వ్ చేసింది ఏమంటే మనకి ఇట్లా మోల్డింగ్ లేవు, మోల్డింగ్లు ఉండవు. ఇంకో విషయం అంటే కింద వాళ్ళకి గ్రానైట్, కింద మార్బల్స్ కానీ గ్రానైట్ కానీ పరుచుకోరు అనమాట వాళ్ళు ఆడ. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ కూలింగ్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి వీళ్ళు జస్ట్ సిమెంట్తోనే గారేస్తారు అనమాట. ఇది చూడండి మిరియాల చెట్లు బాగా, మిరియాల చెట్లు. భారతదేశానికి ఇంగ్లీష్ వాళ్ళు ముందు వచ్చింది ఎందుకంటే తెలుసారా, వాళ్ళు మనకి వర్తక వ్యాపారం కోసం వచ్చారు. వాళ్ళకి మిరియాలు నచ్చాయన్నమాట బాగా. అంటే వాళ్ళ పక్కన మిరియాలు పండించేది లేదు అప్పుడు, మిరియాలు అంటే కూడా సరిగ్గా తెలియదు వాళ్ళకి. ఆ మిరియాల కోసం వచ్చేసి లాస్ట్కి మన దేశాన్ని ఆక్రమించేశారు. మహాత్మా గాంధీ గారు వాళ్ళని ఈ భారతదేశం నుంచి శాంతియుత పోరాటంతో వాళ్ళని పారతోలారనమాట. అంటే వాళ్ళని పంపించేశారనమాట. మిరియాల వల్ల యుద్ధాలు కూడా జరిగినాయబ్బా. అనంత పద్మనాభ స్వామికి అనంత సంపద రావడానికి కారణం ఏమి, వాళ్ళు విదేశీయులు ఎక్కువగా ఈ మిరియాలు లైక్ చేయడము. మిరియాలు ఎన్ని కేజీలు అయితే వాళ్ళు తీసుకుంటారో అన్ని కేజీలు బంగారు ఇవ్వడం అనేసి జరిగిందనేసి నేను కొన్ని ఆర్టికల్స్లో చదివాను. ఏదో నాకు కొద్దిగా తెలిసి ఇలా చెప్పడం జరిగింది. చూడండి ఎంత ఫుల్ టర్నింగ్లు ఉన్నాయో, ఫుల్ టర్నింగ్లు అనమాట ఇవి. ఇది సకలేశ్పూర్ రోడ్డు బా. సకలేశ్పూర్ అంటేనే సైడ్ సీయింగ్కి పెట్టిన పేరు అనమాట. ఎవరైనా సరే రావాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు చూసుకోండి బాగా, చాలా చాలా బాగున్నాయి. మనం అంటాము ఏమరా నాయన ఇవన్నీ అడవులు కదరా నాయన అంటే, లేదురా నాయన మీవి అడవులు ఎక్కువ, ఇవన్నీ మా తోటలకి అంటాడు. ఒకరికి వచ్చి మినిమం అంటే 20 ఎకరాలు అంటే 50 ఎకరాలు ఉంటాయి. నేను నిన్న చెప్పాను కదా యోగేశ్వర అబ్బాయికి, వాళ్ళకి 30 ఎకరాలు ఉందంట. ఏది కాఫీ తోట ఈ ఒక్క మనలే. ఇంకా చెప్పాలా వారికి ఇంత ల్యాండ్ ఉందని. మన పక్కల ఇంత ల్యాండ్ ఉందంటేనే అప్పుడే కోటీశ్వరులు అయిపోతారు. బట్ ఏమంటే ఈ పక్కల వాళ్ళకి మొత్తం ఆధారపడేది దీని మీద పని వాళ్ళు పెట్టుకొని, అంటే బయట పని వాళ్ళు అనమాట. బయట పని వస్తులు అంటే ఈ అస్సాం రాష్ట్రంలో పెట్టుకొని వాళ్ళు ఈ వ్యవసాయం అంటే ఈ చేస్తుంటారు అనమాట. సో మళ్ళీ వర్షం పడుతుందబ్బా. పొద్దుటి నుంచి ఇది లేస్తా కూర్చొనే ఉంది వర్షం. ఇది పడతానే ఉంది. కాసేపు ఎండ కాసింది ఒక 10 నిమిషాలు ఏమో, మళ్ళీ వర్షం పడుతుంది. ఇంకా దగ్గర ఇంకా 70 కిలోమీటర్లు 69 కిలోమీటర్లు ఉంది ఎక్కడికి, కొక్కే సుబ్రహ్మణ్య స్వామికి గుడికి. ఇక్కడ చూసే వర్షం పడుతుంది. ఏం పడుతుందో ఎందుకు పడుతుందో అర్థమే కాదు. మనం కొత్త కదా, అలవాటు అయిపోవాలా. అలవాటు చేసుకుంటే ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు, ఇంకోసారి వచ్చినప్పుడు మనం వాన వచ్చినా కూడా ఆ సమస్యని ధైర్యంగా అధిగమిస్తామనేసి నాకు ఒక ఉదాహరణగా తెలుసుకోవడం జరిగింది. చూద్దాం. ఇక్కడ ఎవరన్నా అడుగుతాను, మిరియాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయంటనా. సో తోట అయితే ఉంది కానీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోరంట, అమ్మేస్తారంట మొత్తం. అంటే ఇట్లా ఒక మూట్లు 25 కేజీల మూట్లు, ఇట్లా 50 కేజీల మూట్లు అమ్మేస్తారంట వాళ్ళు. ఎవరన్నా అడుగుతాను, ఒక ½ కేజీ అట్లా కేజీ కావాలని ఇచ్చారంటే తీసుకుంటాం. ఎందుకంటే ఇవి ఫ్రెష్ కదా, దీనిలో మళ్ళీ వాళ్ళే ఫ్రెష్గా తయారు చేసినవి వాళ్ళే మళ్ళీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కోకుండా వీళ్ళ దగ్గర కొంటే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనేసి నాకు ఉద్దేశము. చూడండి ఎలా ఉందో క్లైమేట్, భయంకరమైన చలిగా ఉందబ్బా. నేను ఊటీ కొడైకెనాల్ ఎక్కువగా చూసినాను కానీ ఈ ప్లేస్ పెద్దగా చూడలా. బట్ ఏమంటే దగ్గర ఊటీ కొడైకెనాల్ మించిపోయిన ప్లేసులు ఏమన్నా ఉన్నాయా అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ చిక్మంగళూరు జిల్లాలో ఉన్నాయనే మాట 100% వాస్తవము. నేను చెప్పాను కదా బ్యాక్ వాటర్ వస్తున్నాయని. చూడండి బ్యాక్ వాటర్ వస్తున్నాయి వాళ్ళకి, అవన్నీ బ్యాక్ వాటర్ వీళ్ళకి బ్యాక్ వాటర్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ వ్యవసాయం చేయడం కానీ ఈ ఒక్క తోటలు ఈ కాఫీ తోటలు పండించుకోవడం కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఈ నాయన టమాటాలు పండించారు, నాయన టమాటాలు పండించండి, వరి పండించండి అంటే కూడా ఆలోచిస్తారనమాట. ఒరే ఇవి ఆల్రెడీ నాయన ఇవి ఒకసారి కాఫీ గిన్నెలు తోటలు నాటేసినామా, ఒక్క మనం నాటేసినామా అంటే చాలు. ఇంకా నీళ్ళు అంటే మన ఇక్కడ నీళ్ళే కట్టవాళ్ళు ఎడా, అవన్నీ మిషన్ గన్లు మాదిరిగా వస్తాయన్నమాట, వాటర్ గన్లు. అవి కొట్టేదానికి దగ్గర 100 నుంచి 200 మీటర్ల దూరంలో వాటర్ పడుతుంది. సో వాడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా అవే కట్టుకునేస్తారనమాట. ఇంకా వీళ్ళు వచ్చి కట్టనవసరం ఏం లే, పని వాళ్ళు పెట్టేసినారా
గింజలు కాసినాయా టైం టు టైము, అవి తీసుకున్నారా అనేదే వాళ్ళకి కావాల్సింది. ఇంకా అంతకంటే వీళ్ళు చేసే పని ఏమన్నా ఉంది? లాస్ట్లో పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంటను ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా అమ్మడం జరుగుతుంది అనమాట. నాలుగు ఏది నిన్న చూసాను నేను టీ తోటలో, కాఫీ తోటలో ఆ కాఫీ తోటలో వాళ్ళు ఏది టాటా ఏస్కి ఎత్తాను, పెద్ద టాటా ఏస్కి దగ్గర వాళ్ళకి కాఫీ గింజలు మాత్రం 100 మూటలు అయినాయి. ఇంకా 100 మూటలు అంటే లెక్కేసుకోండి. అంటే ఫస్ట్ రకం కాఫీ పొడి వచ్చేసి 250 రూపాయలు అంటున్నాడు వాడు, 250 రూపాయలు అంటున్నాడు ఆయన వ్యాపారస్తుడు. తర్వాత వచ్చేసి 300 అంటున్నాడు. అంటే కేజీనే 300 అయితే అక్కడ 100 మూటలు దగ్గర అయినాయి. మరి ఎంత వస్తుంది లాభం, ఇన్కమ్, ఏం కథ? ఇక్కడ కాస్ట్ అదే రకంగా ఉంది, ఏమి వాళ్ళు పండించే పంట విధానం కూడా అదే విధంగా ఉంది. ఇంకో విషయం ఏమంటే, నాకు ఇందాక నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏమంటే, నేను కొట్టింగారి నుంచి చార్మాడికి దాదాపు అన్నప్ప స్వామి ఉండే దేవాలయానికి ఎంత 9 కిలోమీటర్లు వస్తుంది బా. ఆ 9 కిలోమీటర్ల రూట్ ఎట్లుందంటే మాటల్లో చెప్పలేము, అట్లుంది రోడ్. అది అంటే సేమ్ ఇలాగైనా ఉంది రోడ్డు, బట్ ఏమంటే నున్నగా నైస్గా అయిపోయింది రోడ్డు. ఆ రూట్లో కానీ మనము వెళ్ళినామంటే ఏమో పార్ట్ జారినా సరే ఎవరు పడతామో తెలీదు. ఒకటే రోడ్డే, అదే రోడ్లోనే పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి రెండిటికి ఇబ్బంది అవుతుంది అనమాట. కాకపోతే నాకు డౌట్ వచ్చింది. ఏమంటే ఎక్కడ చూసినా దాదాపు ఆ 10 కిలోమీటర్లోనే దాదాపు 20 బోర్డులు పెట్టారనమాట. జాగ్రత్త, బీ కేర్ఫుల్, ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అనేసి. అంత రోడ్లు అన్ని అంత పెట్టారు కదా, బోర్డులు మెన్షన్ చేశారు కదా. రోడ్డు ఎందుకు అంటే ఆ కీల్ రోడ్డు ఎందుకు మరి అంత నైస్గా వేసారు నాకు అర్థం కాల. బ్రేక్ వేసినా సరే డైరెక్ట్గా గుద్దేస్తాడు వాడు, అంటే గుద్దేస్తారు అనమాట. అంత డేంజరస్ రోడ్లు వాళ్ళు ఎందుకు అంటే అంత డేంజరస్ ప్లేస్లో అంత పెద్ద ఎత్తైన కొండల మధ్యలో రోడ్డు వేసారు కదా, ఆ రోడ్డు ఎందుకు అంత నైస్గా వేయడము? ఏదో గరుకులుగా వేస్తే బ్రేక్ వేస్తే కనీసం బ్రేక్ అయినా పడుతుంది కదా, అంత నైస్గా వేస్తే రోడ్డు ఏడపడతాడో తెలియని పరిస్థితి. మరి ఎందుకు వాళ్ళు అంత నైస్ రోడ్ వేసారో ఏమో తెలియదు. ఒకవేళ ఏమైనా వర్షాలు పడడం వల్ల మరి ఆ రోడ్ అంత నైస్ అయిపోయిందా, లేకపోతే మరి ఎందుకు అంత ఆ విధంగా అనేది ఉందా అనేది అది వాళ్ళే అర్థం చేసుకోవాలా. అంటే స్థానికంగా పోయే వాళ్ళు కానీ వాళ్ళు కానీ అంటే స్థానికంగా ఉండే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఉన్నారు కదా, స్థానికంగా విలేజ్ పీపుల్స్ కానీ లేకపోతే అటు సైడ్ చాగడి ఆ విలేజ్ వాళ్ళకి కానీ ఎవరైతే వాళ్ళు ముందు ఆలోచన చేసుకోవాలన్నమాట. ఈ రోడ్ ఇంత డేంజర్గా ఉంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని. వాళ్ళేమో రోజు ఏంది ఆ రోడ్డు దగ్గర 100 స్పీడ్లో వస్తున్నారు యూత్ అయితేనా. ఏమబ్బా ఆ రోడ్ల వాళ్ళకే తెలుస్తుంది దాని కష్టాలు నష్టాలు పూర్తిగా. మనం ఒకసారి వచ్చినాం అంతే. మరి మళ్ళా వర్షం పడుతుందయ్యా, పడిపోయారా నాయన వర్షము.